కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. సృష్టి ధర్మం ప్రకారం ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రవేశించాల్సిన కాలం ఆసన్నమైంది. కాని పాపానికి ప్రతీకలైన ఆ కలి పురుషుడు భూమిపై ఒక్క అడుగు వెయ్యడానికి కూడా గజగజ వణికిపోతున్నాడు. కారణం పాండవుల వారసుడిగా భూమండలాన్ని పాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు. ఆ మహావీరుడు ప్రాణాలతో ఉన్నంతకాలం, ఆయన ఏలుబడిలో ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నంత వరకు ఈ ప్రపంచంలోకి ప్రవేశించే ధైర్యం ఆ కలిపురుషుడికి లేదు. అంతటి అఖండ పరాక్రమశాలి మన పరీక్షిత్తు మహారాజు. కాని ఆ సృష్టి ధర్మం నెరవేరాలంటే పరీక్షిత్తు తప్పుకోవాలి. విధిరాతలో మార్పు మొదలైంది. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళి దాహంతో అడవిలో తపస్సు చేసుకుంటున్న శమీకముని ఆశ్రమానికి వెళతాడు. ముని ధ్యానంలో ఉండి పలకరింపు వినడు. ఆ క్షణంలో విధి ఆడిన నాటకమో ఏమో కాని కోపంతో పరీక్షిత్తు ఒక చచ్చిన పావును ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు. ఇది చూసిన శమీకముని కొడుకు శృంగి కోపంతో రగిలిపోయి శపిస్తాడు. నా తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన ఈ రాజు సరిగ్గా 7వ రోజున ఈ పాముల రాజైన తక్షకుడి కాటుకే బలవుతాడు. ఇక్కడే కలియుగ ప్రవేశానికి మొదటి బీజం పడింది.